అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి కూడా సరిగ్గా 24 గంటలు గడిచింది. నిన్న 1:38:30 టేకాఫ్ అయిన ఫ్లైట్ ఏదైతే ఉందో, అది కరెక్ట్‌గా నెక్స్ట్ 30 సెకండ్లకి అంటే 1:39 ఈ ఘోర ప్రమాదం జరిగిపోయింది. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక నిర్ధారణకి కూడా ఒక అంచనా వేశారు అధికారులు. అదేంటంటే ఫాడెక్ సిస్టమ్ అనేది ఉంటుంది ఏరోప్లేన్‌లో. ఇంజిన్‌కి సంబంధించి కూడా. ఫాడెక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ అన్నమాట. ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అది ఆ విమాన ప్రయాణాన్ని సమన్వయం చేసుకుంటూ ఉంటుంది. ఆ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది. అంటే ఆ ఫాడెక్ సిస్టమ్ త్రూ ఏంటంటే, ఇంజిన్‌కి ఫ్యూయల్ పంప్ చేసే దగ్గర ఏదైతే పంప్ ఉంటదో అది జామ్ అవ్వడం వల్ల ఫ్యూయల్ అందక ఇంజిన్‌కి సో, విమానం ఎగరలేక కూలిపోయి ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి ఒక నిర్ధారణకొచ్చారు. సో, ఈ రకరకాల కారణాలన్నీ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్ఎస్‌జీ అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో, ఆ పిట్‌లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ ఉంటుంది. అది మేజర్ రోల్ ప్లే చేసేది. అసలు విమానంలో ఏం జరిగింది? చిన్న చిన్న సౌండ్స్ ఇవన్నీ కూడా తీసుకున్న నేపథ్యంలో కూడా దాన్ని అంచనా వేసుకొని, అన్ని రకాల కోణాల్లో కూడా దీన్ని సమన్వయం చేసుకుంటూ కూడా వెరిఫై అయితే చేస్తారు. సో, ఇప్పటికైతే సంఖ్య పెరుగుతూ వస్తుంది. 265కి చేరింది. అంటే విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. ఒకళ్ళు బతికారు. సో, అతనికి ట్రీట్‌మెంట్ జరుగుతుంది. అతను నార్మల్‌గానే ఉన్నారు. అయితే ఇంకా మెడికో విద్యార్థులు కొంతమంది చనిపోయారు. ఓవరాల్‌గా చూస్తే ఈ సంఖ్య 268 నుంచి 280కి అట్లా పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఒక క్లారిటీ రాలా. సో, డీఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ వాళ్ళ బాడీ‌లని వాళ్ళ కుటుంబాలకు అందజేస్తున్నారు. మొత్తం మీద ఒక ప్రాథమిక అంచనాకొచ్చారు. మొదటిగా ఫాడెక్ సిస్టమ్ అది ఫెయిల్యూర్ అవ్వడంతో కూడా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.